హలో ఫ్రెండ్స్, నేను మీ పావనిని. ఈరోజు నేను గృహప్రవేశం వేడుకకి వెళ్ళాను. మా రిలేటివ్స్ వాళ్ళది ఈరోజు గుర్రంగూడలో గృహప్రవేశం ఉంది అపార్ట్మెంట్లో. ఈ అపార్ట్మెంట్లో 5 ఫ్లోర్లు వచ్చాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్. పక్కనే పోచమ్మ టెంపుల్ కూడా ఉంది. గుర్రంగూడలో రోడ్డు ఫెసిలిటీ, మంచినీళ్ళ ఫెసిలిటీ, కరెంటు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక మేమందరము క్యాబ్ దిగగానే ఫస్ట్ పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దగ్గర బొట్టు, తీర్థ ప్రసాదాలు తీసుకొని గృహప్రవేశానికి బయలుదేరాము. గృహప్రవేశము బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకి జరిగింది. పూలదండలతో భలే డెకరేషన్ చేశారు. ఎంట్రన్స్లో చుట్టాలందరము హోమగుండం చుట్టూ ప్రదర్శనలు చేసి బొట్టు పెట్టుకున్నాము. మా తెలంగాణలో వాస్తు పూజ చేసినప్పుడు కళ్యాణం చేసి బియ్యం కూడా పోస్తాము. వాస్తు పూజని నవధాన్యాలతో పూజలు చేశారు. ఉదయం 10 గంటలకల్లా గృహప్రవేశము, హోమము, వాస్తు పూజ జరిగాయి. ఇక నెక్స్ట్ కార్యక్రమం వచ్చి బియ్యం పోసుకోవడము. సత్యనారాయణ స్వామి వ్రతము ఉంది. వీళ్ళకి పూజా గది హాల్లోనే వచ్చింది. చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్. గృహప్రవేశం రోజు ఇటుకలతో పొయ్యి చేసి దాని మీద పాలని పొంగిస్తారు. ఆ తర్వాత ఆ కొత్త పొయ్యి మీదనే బూరెలు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇది సంప్రదాయము. కూరాడుకుండా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసి దానిపైన కుందన్స్ అతికించారు. మన సంప్రదాయం ప్రకారము గృహప్రవేశం రోజు తులసి చెట్టుని ఇంటికి తెచ్చుకొని పూజలు చేసుకోవాలి. గృహప్రవేశం రోజు తులసి చెట్టు దొరకకపోతే వెండి తులసమ్మని కూడా తీసుకొని వచ్చి పూజలు చేసుకోవచ్చు. గృహప్రవేశం రోజు ఆవు దూడను కూడా ఇంటికి తీసుకొని వస్తారు. అలా దొరకనప్పుడు వెండి ఆవు దూడను తీసుకొని వచ్చి పూజలు చేస్తారు. కిచెన్లో, బాల్కనీలో కూడా సింక్ వచ్చింది. బాల్కనీ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. గుర్రంగూడలో ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. గృహప్రవేశానికి వచ్చిన ముత్తైదులకి పసుపు రాస్తారు. గృహప్రవేశం చేసుకున్న దంపతులకి వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టి బియ్యం పోస్తారు. 5 కిలోల బియ్యంలో పసుపు, నూనె రాసి 5 మంది ముత్తైదులతో కలిపిస్తారు. ఆ తర్వాత తమలపాకులు, పండ్లు, ఒక్కలు, ఖర్జూరాలు, కుంకుమ, పసుపు ప్యాకెట్లు, 5 కుడుకలు పెట్టి బియ్యం పోసే తాంబాలాన్ని రెడీ చేసుకుంటారు. దీంట్లో ఒక జాకెట్ పీసు కూడా పెడతారు. బియ్యం పోసే ముందు బియ్యం జబ్బని ఇలా రెడీ చేసుకొని పెడతారు. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్లో. మా రిలేటివ్స్ వాళ్ళు బెల్లం, బియ్యం పిండితో బూరెలు చేసి ఇప్పుడే దేవుడికి నైవేద్యం పెట్టారు. దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు కంపల్సరీ చక్కెర, పెరుగు పెట్టాలి. ఈ బూరెలతో వచ్చిన చుట్టాలందరికీ నోరు తీపి చేస్తారు. ఇది 3 BHK ఫ్లాట్ అండి. హాలు, కిచెను, 3 బెడ్రూమ్లు వచ్చాయి. 80% వరకు ఇంటీరియర్ డెకరేషన్ మొత్తము, కబోర్డ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా 20% వర్క్ మిగిలిపోయింది. వచ్చిన చుట్టాలకి కుంకుమ, పసుపు, గంధాలని ఇచ్చారు. గృహప్రవేశం చేసిన దంపతులకి బియ్యం పోసి ఆ తర్వాత హారతి ఇచ్చాము. 5 పిడికిళ్ళు తీశారు బియ్యం పోసుకున్న వాళ్ళు. ఇక బియ్యం పోసుకున్న తర్వాత ఆ దంపతులు దేవుడికి నమస్కరించుకున్నారు. బియ్యం పోసుకున్న అనంతరము కొంచెం బియ్యము ఒక్క వేసి కొంగుకి ఇలా ముడివేయాలి. ఇది తెలంగాణ వాళ్ళ సంప్రదాయము. బియ్యం పోసుకున్న కార్యక్రమం తర్వాత దేవుడి దగ్గర పెట్టి నమస్కరించిన తర్వాత ఆ ఇంటి ఆడపడుచు ఇలా బియ్యాన్ని వండుతారు. బియ్యంలో ఉన్న కుడకలను తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కెర వేసి అందరికీ నైవేద్యంగా పెడతారు. బియ్యం పోసుకున్న తర్వాత బియ్యం వండడం అని అంటారు. ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ కార్యక్రమము సత్యనారాయణ స్వామి వ్రతము. గృహప్రవేశం చేసిన దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చున్నారు. వ్రతము జరిగేటప్పుడు వ్రతానికి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అంటే రవ్వతో చేసిన స్వీటు, పొడి రవ్వ ప్రసాదము, దాంట్లోనే అన్ని రకాల పండ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. వ్రతం జరిగేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు కదా, వాటిని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రసాదంలో కలుపుతారు. వ్రతంలో ఉన్నప్పుడే వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు రిలేటివ్స్.
ఇక వంటింట్లో ఆడపడుచు బియ్యం వండి కూరాడి దగ్గర నైవేద్యంగా పెట్టాము. నైవేద్యం పెట్టినప్పుడు కంపల్సరీ బెల్లం ముక్క, పెరుగు పెట్టాలి. కొబ్బరికాయ కూడా పెట్టి దీపారాధన చెయ్యాలి. ఇక గృహప్రవేశం అయిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరికీ బట్టలు పెట్టాలి కదా, మా వాళ్ళు బట్టలు కూడా తీసుకుని వచ్చారు. బట్టల రేటు 2500 నుంచి 500 రూపాయల వరకు ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ శారీ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. పట్టుకుంటే కూడా మెత్తగా ఉంది. బాడీ పార్ట్ లైట్ గ్రీన్ కలరు, బార్డర్ ఏమో థిక్ గ్రీన్ కలర్లో జర్రీతో బార్డర్ వచ్చింది. కొంగుకేమో టాజిల్స్ వచ్చాయి. కొంగు బార్డరు సేమ్ టిష్యూ బార్డర్లో ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. దీనికి విత్ బ్లౌజ్ కూడా ఉంది. బార్డర్ కొంగు కలరే, సేమ్ బ్లౌజ్ కూడా అదే టిష్యూలో ఉంది. బూటా కూడా బాగుంది బ్లౌజ్కి. సేమ్ ఇదే శారీలో 4 కలర్స్ ఉన్నాయి. పింక్, ఆరెంజ్, లైట్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ శారీ రేంజ్ వచ్చేసి ఒక్కొక్కటి 1000 రూపాయలు పడిందంట. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి థిక్ పింక్ కలరు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్ పడింది. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ శారీ కూడా చాలా బాగుంది. సెమీ పట్టు శారీ 595, ఆఫ్టర్ డిస్కౌంట్ 500 రూపీసే. సేమ్ ప్యాటర్న్లో 4 కలర్స్ ఉన్నాయి. బార్డర్ కూడా బాగుంది. బ్లౌజ్ కూడా వచ్చింది. 500 రేంజ్కి ఈ శారీ రావడం అయితే నాకు మంచిగా అనిపించింది. వేసుకుంటే సూపర్గా ఉంటుంది. క్లాత్ కూడా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కూడా సెమీ పట్టు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్. ఇక సత్యనారాయణ స్వామి వ్రతము 5 కథలు అయిపోయాయి. ఇప్పుడు నైవేద్యాన్ని పెడుతున్నారు. ఇక దేవుడికి హారతులిచ్చి వచ్చిన వాళ్ళు కూడా కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు కూడా కొట్టి దేవుడికి నమస్కరించుకున్నారు. ఇక నేను కూడా దేవుడికి కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను. గృహప్రవేశం ఇంట్లో అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. కింద సెల్లార్లో లంచ్ పెడుతున్నారు. రిలేటివ్స్ అందరము కిందికి వెళ్ళి లంచ్ తిన్నాము. లంచ్లో వచ్చేసి వెజ్ మెనూ ఉంది. దీంట్లో ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి. బజ్జీలు, భక్షాలు, నాన్స్, గోబీ 65 కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. పులిహోర టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. నాకైతే భలే నచ్చింది. ఇప్పుడు టైము 2 అవుతుంది. అందరము ఫుల్ ఆకలితో ఉన్నాము. అందులోనూ ఎండాకాలం ఫుల్ ఆకలిగా ఉంటుంది. ఇక కిందికి వచ్చేసరికి అన్ని డిషెస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మెయిన్ కోర్స్కి వచ్చేసరికి పన్నీర్ కర్రీ, బగారా బెంగన్, బగారా రైసు, వైట్ రైసు, పాలకూర పప్పు, అన్ని వెజిటేబుల్స్తో చేసిన సాంబార్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇక సమ్మర్లో కంపల్సరీ పెరుగన్నం తినాల్సిందే. పెరుగు పచ్చడి కూడా చేశారు. అన్ని రకాల చిప్స్ ఉన్నాయి. రకరకాల షేప్లో, లవ్ షేప్లో, బ్యాట్ షేప్లో. ఇక ఫైనల్గా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని కూడా పెట్టారు. పిల్లలైతే ఎక్కువగా ఐస్ క్రీమ్నే ప్రిఫర్ చేశారు. ఎందుకంటే సమ్మర్ కాబట్టికి. ఫైనల్గా బిస్లరీ వాటర్ బాటిల్స్. నేనైతే అన్ని ఐటమ్స్ పెట్టుకొని ఫుల్గా లాగించాను. అన్ని టేస్ట్లు చాలా బాగున్నాయి. నాకు ఎక్కువగా భక్షాల టేస్టు, పులిహోర టేస్టు బాగా నచ్చింది. మేమందరము ఈ గృహప్రవేశం వేడుకలో ఫుల్గా ఎంజాయ్ చేశాము. ఇలా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వల్ల రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. మా వాళ్ళందరితో ఫుల్ ముచ్చట్లు పెట్టుకున్నాము. అందులోనూ మా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇక మేమందరము రిలాక్స్గా ఫంక్షన్ అటెండ్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈరోజు డే అంతా చాలా సంతోషంగా జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.